నమస్తే అండి. నేను వాణి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. పోలవరపు పుష్పవతి గారు రచించిన మగువ మనసు అనే ఒక మంచి కథను విందాం. రాత్రి 12 దాటబోతుంది. ఊరంతా గాఢ నిద్రలో మునిగి ఉంది. నా కనులు మాత్రం ఆనందంతో నిద్రపోవడం మర్చిపోయినట్లున్నాయి. ఎట్టకేలకు నా ప్రియమైన అర్ధాంగి వైదేహి మనసు గెలుచుకున్నానన్న ఆనందం నన్ను నిద్రపోనివ్వట్లేదు. ఈరోజు లంచ్ బాక్స్లో లంచ్తో పాటే వైదేహి రాసిపెట్టిన ప్రేమలేఖ ఇప్పటికి ఎన్నిసార్లు చదివి ఉంటానో చెప్పలేను. మంచంపై ప్రశాంతంగా నిద్రపోతున్న వైదేహి వైపు చూశాను. దొంగ, ఎన్నిసార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే ఓ లేఖ నా మొహాన పడేసి తను మాత్రం ఎంత హాయిగా నిద్రపోతుందో. తనలో ఎన్నడూ చూడని ప్రశాంతత గోచరిస్తుంది. గత 10 ఏళ్లుగా తనకు ఈ ప్రశాంతతను దూరం చేశానా నేను? అవుననే అంటుంది మనసు. అభివృద్ధి బాట, సంపాదన వేట. గత 10 ఏళ్లుగా ఇదే నా స్లోగన్. నాదనేంటి, ఈ రోజుల్లో ప్రతి యువకులది ఇంచుమించు ఇదే స్లోగన్. ఈ స్లోగన్ని అనుసరిస్తూ వివాహ బంధాన్ని బలపరిచే అతి సున్నితమైన చిన్న చిన్న అంశాలను కూడా పెడచెవిన పెట్టాను. వివాహ బంధం ఒక అద్భుత యోగం. మధురాతి మధురమైన అనుభూతుల కలయిక. ఈ మధురమైన బంధం సమయానుకూలంగా తన రూపాలను మార్చుకుంటూ పోతుందే తప్ప పాతది అవదు. ఏ రూపంలోనైనా ఒక దృఢమైన బంధంగానే ఉంటుంది. అందుకేగా 70 సంవత్సరాల మా నాన్న, 60 సంవత్సరాల అమ్మ ఒకరిని విడిచి ఒకరు ఉండడానికి అస్సలు ఇష్టపడరు. పక్కనే మీ అమ్మ కూర్చొని లోకాభిరామాయణమంతా చెప్తూ ఉంటే, ఆమె నోటి వెంట వెలువడిన మాటలు వింటూ ఉంటే నా బీపీ, షుగర్ అన్నీ కంట్రోల్లో ఉంటాయిరా అబ్బాయి అంటూ చెలోక్తులు వేయడం నాన్నకి సర్వసాధారణం. అలాగే నేను మీ ఊరికి వస్తే మీ నాన్నగారికి టైంకి మందులెవరిస్తారమ్మాయి అంటూ అమ్మ అక్క వాళ్ళ ఇంటికి వెళ్లకుండా తప్పించుకుంటుంది. పోనీలే, అక్క అంతలా రమ్మంటుంది, నువ్వు వెళ్ళొచ్చు కదా అమ్మా, ఇక్కడ నాన్నగారికి మేము చూసుకుంటాం కదా అంటే, వారికి మందులు, టిఫిను, భోజనం అన్నీ టైంకి పెట్టకపోతే నాకు తోచదురా, నేను ఉన్నంత వరకు ఆ బాధ్యత నాదే అని ఎంతో ప్రేమగా అంటుంది. ఎంత పటిష్టమైన బంధం. కానీ మా తరం మాత్రం సంపాదన వేటలో పడి ఉరుకు పరుగుల జీవితం నడుమ వివాహ బంధాన్ని ఒక అగ్రిమెంట్గా ఎప్పుడు మార్చేశామో మాకే తెలియదు. కొంతమంది ఓపిక ఉన్నవాళ్ళు ఆ అగ్రిమెంట్తో అలాగే జీవితాంతం బ్రతికేస్తున్నారు. కానీ ఓపిక లేని వాళ్ళు మాత్రం వెంటనే కోర్టు మెట్లెక్కి విడాకులు తీసుకొని ఈ మధురమైన బంధం నుంచి విముక్తి అయిపోతున్నారు. కాకపోతే ఈలోపు పుట్టుకొచ్చిన పిల్లల్ని మాత్రం ఎటూ కాకుండా చేస్తున్నారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే భార్యాభర్తలిద్దరూ ఆ బంధంలో ఉన్న సున్నితమైన అంశాలను తప్పక తెలుసుకోవాలి. భర్తల వరకు చూస్తే భార్యల సంతోషం కోసమే ప్రాకులాడుతూ ఉంటాం. వాళ్లకు కావలసినవన్నీ అమర్చడానికి సంపాదన వేటలో పరుగులు తీస్తూనే ఉంటాం. నేను కూడా అంతే. నా సాయశక్తులా ప్రయత్నం చేస్తూనే ఉన్నా. తను ఏది కోరినా వద్దని చెప్పేదే లేదు. పండగలు, పబ్బాలకి నచ్చిన బట్టలు, నగలు కొనుక్కోమని కావలసినంత డబ్బు తను అడగకముందే ఇచ్చేసేవాడిని. కన్నవారింటికి వెళ్తానంటే ఎప్పుడూ అడ్డు చెప్పేవాడినే కాదు. కాకపోతే తను లేనప్పుడు మాకు భోజనంకి ఇబ్బంది అని మాత్రం అనేవాడిని. అలా అన్నందుకేనేమో తను మాత్రం వెళ్ళిన పని అయిన వెంటనే వచ్చేసేది. ఒక ఇల్లాలు కోరుకునే సొంత ఇల్లు, నగలు, బట్టలు దేనికి కొదవ చేయలేదు నేను. అయినా తన కళ్ళల్లో నేను చూడాలనుకునే సంతోషం కనిపించకపోగా అప్పుడప్పుడు ఏదో నైరాస్యం కనిపించేసరికి మా చెడ్డ కోపం వచ్చేది నాకు. మగువల మనసు గెలుచుకోవడం అసంభవం. నిజం చెప్పాలంటే ఆకాశ కుసుమమే అని తేల్చేసుకున్నాను. అందుకే ఫ్రెండ్స్తో గుమిగూడి ఆడిపోసుకునేవాడిని. ఫ్రెండ్స్ కూడా తందానా తానా అంటూ నాకు వంత పాడేవారు. కాకపోతే మాకు తెలియంది ఏమిటంటే మగవుల కోరికలు అతి చిన్నవి. వాటిని అంచనా వేయడంలోనే మనం తప్పు చేస్తాం. ఎందుకో ఆ చిన్న చిన్న విషయాలే మా అతి తెలివితేటలు గల బుర్రకు తట్టనే తట్టవు. అందుకే అయిందానికి కానీ భార్య మీద చిరుబుర్రులాడటం ఒక గొప్ప కళ అనుకుంటాం. కానీ ఎంతటి వాళ్ళకైనా తప్పులు తెలుసుకునే రోజంటూ ఒకటి వస్తుంది. నాకు కూడా వచ్చింది. ఓ చక్కనైన మధురమైన పాట రూపంలో.
ఓ పెళ్లిలో సంగీత కార్యక్రమంలో ఒక ఆమె తెలుగు గేయ రచయిత శ్రీ రసరాజు గారు రచించిన డాక్టర్ సుధారాణి గారు తన స్వరంతో ఆలాపించిన అతి మధురమైన ఓ గజల్ పాడింది. పాట ఎంత మధురంగా ఉంది అంటే పదే పదే జనాలు అడిగి మరీ పాడించుకున్నారు. పాటలో ఒక మగువ తన భర్తతో, నన్ను ఏ లోటు రాకుండా చూసుకుంటున్నావు కానీ అసలు నా మనసు ఏం కోరుకుంటున్నదో గుర్తించావా అని అడుగుతూ తన మనసులోని వ్యధను వ్యక్తపరుస్తుంది. ఆ పాట నాకు ఇట్టే ఆకర్షించింది అనడం కంటే నిలదీసింది అన్నది కరెక్టేమో. పల్లవి ఇప్పటికీ నా చెవిలో మారు మ్రోగుతూనే ఉంది. తిన్నావా లేదా అని అడిగావా ఎప్పుడైనా? నడుం వాల్చలేదేమని అడిగావా ఎప్పుడైనా? వినగానే త్రుళ్ళిపడింది నా మనసు. నిజమే కదా, 3 పూటలు ఆమె పెట్టింది తినడమే కానీ తిరిగి ఆమె ఏం తినిందో అడిగినట్టు గుర్తే లేదు నాకు. బహుశా అందరికీ పెట్టాక ఎలాగో తింటుంది అనే ధీమా ఏమో. పాట చరణం ముందుకు సాగుతుంది. చీర నీకు బాగుందని పొగిడావే కానీ ఆ చీరకు నీవే సొగసని అన్నావా ఎప్పుడైనా? ఓహో, ఎంత సున్నితమైన అంశం, నాకు తట్టనే లేదే అనుకుంటుండగానే మరో చరణం. సంధ్యవేళ చేతి వంట తిన్నావే గాని నీ ప్రేమకింత రుచి ఉందని అన్నావా ఎప్పుడైనా? రుచికరమైన భోజనాన్ని సుష్టిగా తినడమే కానీ ఆ భోజనంలో తను కలిపిన ప్రేమని చూడలేదే అని నొచ్చుకుంది నా మనసు. ఇంకా ఏముందో అని చెవులు రిక్కించి వింటున్నా. జడలలో మల్లెల వాసన పీల్చావే కానీ నా మనసులోని పరిమళాన్ని చూసావా ఎప్పుడైనా? అమ్మో, ఇది మరీ సున్నితమైన అంశం. ఏదో తెలియని ఆవేదన నా మనసును కలవరపెడుతుంది. ఇంతలో పాట మరో చరణం ముందుకు వెళ్ళింది. బండచాకిరి నాదని భావించావే గాని నా చెమటను తుడిచి ముద్దు పెట్టావా ఎప్పుడైనా? చెంప చెళ్ళుమనిపించేలా అనిపించింది నాకు. తను ఇంటి చాకరితో అష్ట కష్టాలు పడుతుంటే అది తన బాధ్యత అనుకున్నానే తప్ప ఇలా లాలించాలని తట్టనే లేదు నాకు. నిజమే కదా, ఎంతో ముద్దుగా చూసుకునే కన్నవాళ్ళని, తోబుట్టువులని, బామ్మని, తాతయ్యని ఇలా తన వాళ్ళందరినీ విడిచిపెట్టి కేవలం పెళ్ళి అనే ఒక బంధాన్ని నమ్ముకొని భర్త చేయి పట్టుకొని వచ్చేస్తుంది భార్య. అటువంటి త్యాగమూర్తిని నేను నా సౌకర్యాల కోసం వచ్చిన ఒక మనిషిగానే చూశాను. నాకు నచ్చినవి వండాలి, నాకు నచ్చినట్టు ఉండాలి, ప్రతిదీ నా కోసమే చెయ్యాలి. కొసమెరుపు ఏమిటంటే నా సంతోషంలోనే తను సంతోషపడాలి, తన సంతోషాలతో పని లేకుండా. ఎంత అన్యాయం! నా భార్య మా అందరికీ అన్నీ సమకూర్చడం కోసం పరుగు పరుగున రోజంతా బండి చక్రంలా తిరిగి తిరిగి రాత్రి ఏ 10కో 11కో పడక గదికి చేరి తన కాళ్లను తానే ఒత్తుకుంటుంటే అలా చూసి ఊరుకున్నానే గాని అయ్యో కాళ్ళు నొప్పి పెడుతున్నాయా అని ప్రేమగా అడిగిన పాపానే పోలేదు. నేనే గనక అలా అడిగి ఉంటే అప్పుడు కనిపించి ఉండేది ఆమె కళ్ళల్లో నేను చూడాలనుకున్న సంతోషం. ఎప్పుడైనా తలనొప్పి అని తను అంటే ట్యాబ్లెట్ వేసుకో అని ఒక ఉచిత సలహా ఇచ్చానే తప్ప తలనొప్పిగా ఉందా, రా ఇలా కూర్చో, నేను బామ్ రాస్తా అని అనడం ఎన్నడూ ఎరగను. అదే గనక అని ఉంటే అప్పుడు కనిపించునేమో ఆమె కళ్ళల్లో నేను చూడాలనుకునే సంతోషం. ఆరోగ్యం బాగోలేకపోయినా మూలుగుతూ మా కోసం వంట చేస్తుంటే అలా చూసి ఊరుకున్నానే తప్ప అయ్యో అంత బాధతో వంట చేయడం ఎందుకు, వెళ్ళి రెస్ట్ తీసుకో, ఈ రోజుకి నాకు చేతనైనటువంటి వంట చేస్తాను అని ఉంటే అప్పుడు కనిపించునేమో ఆమె కళ్ళల్లో నేను చూడాలనుకునే సంతోషం. షాపింగ్కి వెళ్తానంటే డబ్బులు కుమ్మరించానే తప్ప కాస్త సమయం తీసుకొని దగ్గరుండి షాపింగ్కి తీసుకెళ్ళి ఆమె సెలెక్ట్ చేసిన వాటిలో ఏది ది బెస్ట్ సలహా ఇచ్చి ఉంటే అప్పుడు కనిపించునేమో ఆవిడ కళ్ళల్లో నేను చూడాలనుకునే సంతోషం. కన్నవారి ఇంటికి వెళ్తానంటే వెళ్ళమన్నానే కానీ ఓ 4 రోజులు సెలవు పెట్టి ఆమెతో పాటు వెళ్ళి కన్నవారింట తన ఆత్మాభిమానాన్ని కాపాడి ఉంటే అప్పుడు కనిపించును ఆమె కళ్ళల్లో నేను చూడాలనుకునే సంతోషం. ఇలా తప్పంతా నాలోనే పెట్టుకొని ఆమె సంతోషంగా ఉండదు, ఏడుపు ముఖం అని చిరాకు పట్టంలో న్యాయం ఉందా? ఏదైతేనేమి ఇప్పటికైనా తెలిసొచ్చింది. ఇక నుంచైనా ఆమెకి నిజమైన సంతోషాన్ని చవిచూపాలి అనుకుంటూ వడివడిగా ఇంటి దారి పట్టాను. నన్ను చూడగానే ఎప్పటిలాగే పరుగు పరుగున గీజర్ ఆన్ చేసి
చేతికి టవల్ అందిస్తూ స్నానం చేసి రాగానే కాఫీ కప్పుతో నుంచుని ఉన్న వైదేహి ఈరోజు నా కళ్ళకు నిజంగా అనురాగ దేవతలా కనిపిస్తుంది. చెయ్యి పట్టుకొని పక్కనే కూర్చోపెట్టుకున్నా. 10 ఏళ్ల కాపురంలో ఇదే మొదటిసారి అనుకుంటా అంత ఆప్యాయతగా ఆమె చెయ్యి పట్టుకోవడం. వైదేహి విచిత్రంగా చూస్తుంది. స్పర్శలో ఉన్న ప్రేమని గుర్తిస్తుందనుకుంటా. అలాగే ఆమె చెయ్యి పట్టుకొని చాలాసేపు ఉండిపోయా. సారీ చెప్పాలంటే కంఠం సహకరించటం లేదు. ఏదో అడ్డుపడుతుంది. బహుశా పశ్చాత్తాపంతో కళ్ళల్లో నుంచి రావాల్సిన నీరు సిగ్గుతో కంఠంలోనే దాక్కుంటున్నాయి. ఇన్నేళ్ళు నా కోసం, నన్ను కన్నవాళ్ల కోసం, నేను కన్నవాళ్ల కోసం ఆహర్నిశలు కష్టపడిన చేతులివి. ఏం చేసి తీర్చుకోగలను వీటి రుణం అంటుంది మనసు. అతి కష్టంగా అనగలిగా. వైదేహి, ఈరోజు నీకు ఇష్టమైన వంటకం ఏమిటో చెప్పు. ఎలా చేయాలో కూడా చెప్పు. నేర్చుకుని మరీ చేస్తా. ఏం చెప్తుంది వైదేహి? గత 10 ఏళ్లలో మాకు ఇష్టమైనవి చేసి చేసి తనకిష్టమైనవి మర్చిపోయి ఉంటుంది. అందుకే నెమ్మదిగా నా భుజంపై తన తల వాల్చి మౌనంగా ఉండిపోయింది. బహుశా గత 10 ఏళ్లుగా ఈ క్షణం కోసమే ఎదురు చూస్తుందేమో. నైట్ పెట్రోలింగ్ వ్యాన్ యొక్క సైరన్తో ఆలోచనల్లో నుంచి బయటపడ్డాను. టైం 1 గంట దాటేసింది. అయినా నిద్రపోవడం మానేసి వైదేహి రాసిన ఉత్తరాన్ని మరోసారి చదవడానికి ఉపక్రమించాను. శ్రీవారికి తొలి ప్రేమలేఖ అని పెద్ద అక్షరాలతో రాయబడిన ఆ కవర్ని తదేకంగా చూస్తూ ఉండిపోయా. ఎంత సొంపుగా ఉన్నాయో ఒక్కొక్క అక్షరం. నా కళ్ళు ఆ అందమైన అక్షరాలతో నాట్యం చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాయి. ప్రియమైన శ్రీవారికి, ఆనందంతో నాట్య మయూరినై ఊహల పల్లకీలో విహరిస్తూ మీకు కృతజ్ఞతలు తెలపడానికి పదాల వేటలో పడింది. 10 ఏళ్ల క్రితం మీ చెయ్యి పట్టుకొని కన్నవారి గడప దాటి వచ్చిన క్షణం. మనసులో ఎన్నో భయాలు. ఎలా ఉంటుందో భావి జీవితం. తీయని కలలతో పాటే రకరకాల భయాలు కూడా ఉండేవి. పేపర్లో వచ్చిన వరకట్నపు వేధింపులు, అత్తింటి వారి సాధింపుల గురించి చదివి పెళ్ళంటేనే ఆమడ దూరం పరిగెత్తేది మనసు. భర్తకి భార్య శీలాన్ని అనుమానించే రోగం ఉందంటే వేరే నరకం గురించి తెలుసుకోనవసరం లేదు అని అందరూ అంటుంటే అమ్మో, ఆడపిల్ల వైవాహిక జీవితం ఒక లాటరీ అనిపించింది. మంచి భర్త లభిస్తే జీవితం స్వర్గం, లేకపోతే నరకప్రాయం అనుకున్నా. ఇలా రకరకాల భావోద్వేగాల నడుమ మీ అడుగుల్లో అడుగులు వేస్తూ కొత్త జీవితంలోకి ప్రవేశించాను. థ్యాంక్ గాడ్, నేను భయపడిన విషయాలు ఏమీ లేవు మీలో. ఒక విధంగా నేను లాటరీ కొట్టేసినట్టే అనుకున్నాను. నన్ను ఏ లోటు లేకుండా చూసుకునే భర్తగా మీరు మంచి మార్కులు కూడా కొట్టేశారు. కానీ ఆశలు అనంతం. ఒక కోరిక తీరేలోపే మరొక కొత్త కోరిక పుట్టుకొస్తుంది. నా విషయంలో కూడా ఆశ. మీరు వచ్చే వేళ ఎప్పుడెప్పుడా అని ఒళ్ళంతా కళ్ళు చేసుకొని మీ రాక కోసం చక్కగా తయారై ఎదురు చూస్తూ ఉన్నాను. మీరు వచ్చారు. చేతిలోని బ్యాగు నా చేతికి అందిస్తూ, గీజర్ ఆన్ చేసావా, టవల్ అందుకో అంటూ హడావిడిగా వాష్రూమ్కి వెళ్ళిపోయారు. పొంగుతున్న పాలుపై చల్లటి నీళ్లు చల్లినట్టు అనిపించింది. కాస్త బాధపడ్డాను. ఫ్రెష్ అయి వచ్చి టీవీ ఆన్ చేసి కూర్చొని కాఫీ రెడీనా అని కేక వేశారు. పరుగు పరుగున కాఫీ తీసుకువచ్చి మీ చెంతనే నిలబడ్డాను. ఇప్పుడైనా అడుగుతారేమో అని నా చెవులు ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి. కానీ టీవీలో లీనమైన మీరు రాత్రికి లంచ్ ఏం చేస్తున్నావు అని వంట గురించి ఆరా తీశారే తప్ప నేను అనుకున్నది అడగలేదు. అలా కొత్తగా పుట్టిన కోరిక తీరకుండానే అప్పుడే సమాధి అయిపోయింది. కోరికల పుట్టుక అంతటితో ఆగలేదు. ఏదైనా జంట షాపింగ్ చేస్తూ చూస్తే కనిపిస్తే అయ్యో నేను ఒంటరిగా వచ్చానే అని మనసు కుమిలిపోయేది. సముద్ర తీరాన నీ చేతిని గట్టిగా పట్టుకొని భుజంపై తలవాల్చుకొని కెరటాల ఆగమనాన్ని తిలకించాలని ఇలా వరుస కోరికలు కలుగుతూనే ఉన్నాయి. తీరకుండా మిగిలిపోతూనే ఉన్నాయి. నా కోసం మీరు ఎన్నో ఖరీదైన చీరలు, విలువైన నగలు, కార్లు, ప్రతిదీ క్షణాల మీదే అమర్చారు. ఒక్క నా మనసు పడుతున్న ఆరాటం తెలుసుకోవడం తప్ప. ఏమిటో మా ఆడవాళ్ళం, బయట ప్రపంచానికి సంబంధించినవి ఎన్నెన్నో అడిగేస్తాం. కానీ మనసుకు సంబంధించిన చిన్న విషయాలు కూడా
మీ ముందు వ్యక్తపరచడానికే సంకోచిస్తాం. మీరే స్వయంగా అవి తెలుసుకోవాలని ఆశపడతాం. లేనిపోని ఆ అసంతృప్తికి గురి అవుతాం. అలా అసంతృప్తిగా బతికేస్తున్న నన్ను మొన్న మీరు అమితమైన ఆప్యాయతతో చెయ్యి పట్టుకొని పక్కన కూర్చోబెట్టుకునేసరికి నా మనసు సంబరం ఆశ్చర్యానికి గురైంది. నా పట్ల మీ కళ్ళల్లో కనిపించిన ఆ కృతజ్ఞతాభావం చూసిన క్షణమే ఇన్నేళ్లుగా నాలో తిష్టవేసిన ఉన్న అసంతృప్తి మొత్తం మట్టుమాయం అయిపోయింది. ఆ ఒక్క క్షణం చాలు జన్మ జన్మలకు మీరే నా రారాజు కావాలని కోరుకోవటానికి. అంతటితో ఆగలేదు మీరు. నన్ను కిచెన్ టాప్ పైన కూర్చోబెట్టి అడిగి అడిగి తెలుసుకొని మరి జీడిపప్పు వేసిన ఉప్మా చేశారు. నిజం చెప్పనా, మీరు చేసిన ఆ జీడిపప్పు ఉప్మా ముందు 10 ఏళ్లుగా నేను చేసిన వంటలన్నీ బలాదూరే. ఆ క్షణం నేను పొందిన అపురూపమైన అనుభూతి పదాలలో చెప్పలేను. ప్రపంచంలో ప్రతి ఆడపిల్లకి ఇటువంటి సౌభాగ్యం కలిగితే విడాకులు అనే ఓ దౌర్భాగ్యపు పదము ఈ భూమి మీదనే ఉండకుండా పోతుంది అనిపించింది నా మనసుకు. ఆఖరికి మంచి మనసుతో నా అందమైన చిన్న జీవితాన్ని హరివిల్లులా రంగులమయం చేసిన మీరే జన్మ జన్మలకు నా జీవిత భాగస్వామి కావాలి అని కోరుకుంటూ మీ సహధర్మచారిణి వైదేహి. అబ్బా, ఎంత అద్భుతంగా రాసింది! ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకు మా బంధాన్ని బలపరిచేసింది. ప్రపంచంలో ఉన్న భార్యాభర్తలు అందరూ ఈ వివాహ బంధాన్ని మాలాగే బలపరుచుకోవాలని కోరుతూ నిద్రకు ఉపక్రమించాను. ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.